నత్తిని పూర్తిగా తగ్గించవచ్చా? తగ్గించడానికి ట్రీట్మెంట్ విధానాలు ఏంటి? వాటన్నిటి గురించి మనం క్లుప్తంగా ఇవాళ తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. Myself Dr. Gangaraj, senior speech pathologist and deglutologist, fellow in cochlear implantation and vestibular medicine, fellow in aspiration prevention and vestibular medicine. యెస్. నత్తి అనేటువంటి దాన్ని మనం పూర్తిగా సమూలంగా ట్రీట్ చేయవచ్చు. సమూలంగా దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. ఈ నత్తి అనేటువంటిది ఎలాంటి నత్తి అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే, అంటే ఇది ఆర్గానికా? నాన్ ఆర్గానికా? ఓకే. సైకోజెనికా? బిహేవియర్ జెనికా? లేకపోతే అదర్ ఏమైనా కాజెస్, ఏమైనా బ్రెయిన్ స్టెమ్‌లో ట్యూమర్స్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే బ్రెయిన్‌లో ఉన్నటువంటి ట్యూమర్స్ వలన వస్తుందా? ఇలాంటి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి కూలంకషంగా డయాగ్నోసిస్ చేసుకున్నట్లయితే న్యూరోజెనిక్ ఆర్ సైకోజెనిక్ ఆర్ అదర్ నార్మల్ స్టట్టరింగ్ ఉన్నట్లయితే వాళ్ళకు స్పీచ్ థెరపీ అంటే ఫ్లూయెన్సీ థెరపీ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్లకు ఎలాంటి సర్జరీలు లేకుండా మనం ఈ నత్తి అనేటువంటి దాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ స్పీచ్ థెరపీలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్నీ కూడా డెవలప్మెంటల్ ద్వారా వచ్చినటువంటివి ఉంటాయి. కొందరిని ఇది డిజార్డర్, అది ఇంకొకరి ద్వారా ఇంకొకరికి వస్తుంది. యూనిక్ డిజార్డర్ అన్నట్టు స్పీచ్ పెథాలజీ డిపార్ట్మెంట్లో ఇది. ఎందుకంటే అదర్ డిజార్డర్స్ అన్ని కూడా ఒకరికి అంటే కొందరికి మాట ముద్దగా వస్తే వేరొకరికి మాట ముద్దగా వచ్చేదానికి అవకాశం లేదు. బట్ కాకపోతే ఎవరికైనా నత్తి ఉంటే వాని పక్కన వాడికి కూడా నత్తి వచ్చేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. సో కాబట్టి స్పీచ్ థెరపీ తీసుకొని పూర్తిగా మీ నత్తిని నయం చేసుకోగలరు. మీలో కానీ, మీ చుట్టుపక్కల గానీ, మీ చుట్టాలలో ఎవరికైనా గానీ నత్తి ఉన్నట్లయితే ఇవాళే అసలు నత్తి ఎందుకొస్తుంది అనేటువంటిది డయాగ్నోస్ చేసుకొని ఫ్లూయెన్సీ థెరపీ ద్వారా మీ నత్తిని సమూలంగా నయం చేసుకోగలరు. థాంక్ యూ.